ఓకే, తెలంగాణ సాధనలో తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడి సాధించుకుంది ఎవరంటే ముందుగా చెప్పాలి ఉద్యమ కళాకారులు మాత్రమే. ఉద్యమ కళాకారులు లేనిది స్వరాష్ట్రం రాలేదు. కళాకారుల జీవితాలు మాత్రం బాగుపడలేదు. 10 సంవత్సరాలు కళాకారులను నిండా ముంచిన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్న కళాకారులకు తగిన న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మరియు కళాకారులు సాంస్కృతిక సారథిలో 1000 మంది ఉద్యోగాల అవకాశం కల్పించి వారికి జీవనోపాధి కల్పించవలసిందిగా కోరుతూ మరి అలాగే కళాకారులను గుర్తించడానికి ప్రత్యేక కమిటీ వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అలాగే ప్రభుత్వం కళాకారుల పక్షాన గత ప్రభుత్వం చాలా విస్మరించింది. మాకు చాలా బాధాకరం. రేయనక పగనక ఎండనక వాననక కళాకారులను కష్టపడి తెలంగాణ సాధించుకుంటే మనకు దక్కింది ఏందయ్యా? ఏమీ లేదు. దయచేసి మరోసారి ఉద్యమానికైనా కళాకారులందరూ సిద్ధమవుదాం. మన హక్కులను సాధించుకుందాం. మన కోరికలను సాధించే వరకు డాక్టర్ సీమ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కళాకారుల కమిటీ స్వచ్ఛందంగా కళాకారులందరూ ఏకమవుదామని ప్రతిజ్ఞ చేస్తూ మరియు కళాకారుల అంశాన్ని కూడా ప్రభుత్వ దృష్టానికి గౌరవనీయులు ఇక్కడ పెద్దవారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, మరి అలాగే ఇప్పుడే విచ్చేసిన దయాకరణ ఉన్నారు. మరి వారు మా కళాకారుల దృష్టి మీ దృష్టికి తీసుకువస్తున్నాం సార్. మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. 33 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ఉద్యమకారులందరికీ పేరు పేరున సామాజిక తెలంగాణ ఉద్యమాలను తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్లీనరీకి విచ్చేసినటువంటి హనుమంతరావు గారికి, అదేవిధంగా అద్దంకి దయాకరణ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీమసీనన్న గారికి, జ్యోతిరెడ్డి అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు చేసింది ఏం లేదు, ఇప్పుడు కూడా ఈ 10 నెలల కాలంలో చేసింది ఏం లేదు. దయాకరణ దయచేసి అన్నగారు దయాకరణ కొంచెం మనసు పెట్టి మా ఉద్యమకారుల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మమ్మల్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి మాకు ఇచ్చినటువంటి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం మాకు వెంటనే ప్రయత్నం చేసి ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించి జూన్ 2 వరకు మాకు ఉద్యమకారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి, 250 గజాల స్థలం ఇవ్వాలి, 10,000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ 2 విషయాల్లో హనుమంతన్న గారికి మరియు దయాకరణ మీరు కనుక మా ఉద్యమకారులు కనుక కృషి చేసినట్లయితే మిమ్మల్ని జీవితంలో మా ఇళ్లలో మీ ఫోటో పెట్టుకొని మీ మనస్ఫూర్తిగా ఈ ఆశయాలు మా ఆశయాల కోసం పనిచేస్తారని అందరికీ సెలవు తీసుకుంటారు. కంపెనీలు వేసుకొని ఈరోజు బలంగా మనం ఉద్యమకారుల ఫోరం స్థాపించడం జరిగింది. దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కొందరు కుట్రలు చేసి ఈ సంఘాన్ని చిన్నభిన్నం చేద్దామని ఎన్ని కుట్రలు చేసిన ఈ మొక్కవని ధైర్యంతో సంఘాన్ని ముందుండి మరి గమ్యం చేరే స్థాయికి మనం చేరుకున్నాం. గత ఎన్నికలలో ఉద్యమకారులను గుర్తించిన పార్టీకి మేము అండగా ఉంటాం, పనిచేస్తామని చెప్తే మరి గత ఎన్నికలలో సీమ సీనన్న గారిని పిలిచి మళ్ళీ గుర్తించిన ప్రభుత్వం మరి గెలిపించుకోవడం జరిగింది. మరి ఎన్నికలలో ఇచ్చిన జిల్లా కేంద్రంలో 250 గజాల స్థలం కావచ్చు, మరి 25,000 పింఛన్, మరి ఉద్యమకారులకు బస్ పాసు, రైలు పాసుతో పాటు హెల్త్ కార్డు, మరి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఇంకా మెయిన్ సమస్య ఏమున్నదంటే ఉద్యమకారులను కేసులైన వాళ్ళే కాకుండా కేసులు లేని ఉద్యమకారులను గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఆనాడు రాత్రి బావులు కష్టపడకుండా ఉద్యమకారులంతా కలిసికట్టుగా పనిచేసి అప్పుడున్న పోలీసు వాళ్ళు కొందరి మీద కేసులు పెట్టి కొందరి మీద పెట్టకుండా వదిలేసిన సందర్భాలున్నాయి. మరి పేపర్ కటింగ్ తీసుకుంటారా, ఏ విలేజ్ పోయినా మీరు అడిగినట్టయితే ఉద్యమకారులు ఏ లెవెల్ అంటే మరి చెప్తారు. కాబట్టి ఉద్యమకారులను గుర్తించి మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మరి గుర్తించి గౌరవించినట్టయితే బాగుంటుందని సీమ సీనన్న నాయకత్వంలో మరి సంఘాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికే ఈ ప్లీనర్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొన్ని తీర్మానాలు సీనన్న పెడతామని చెప్పిండు.
దానికి సీనన్న ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేసుకుంటూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవడంలో నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు జోహార్. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేరుని మార్చిన ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్రం నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల సమస్యల మీద సమావేశాలు ఏర్పాటు చేసిన చరిత్ర ఉన్నది. 6-7 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఏకంగా పనిచేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమకారుల పోరాటం. ఆ ప్రజా పోరాటం వల్లనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యమకారుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల హామీ ఇచ్చినారు. మిత్రులారా, మనం ఉద్యమ కోరిక కోరడం లేదు. వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలని 15 నెలలైంది అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పీరియడ్ మీద మనం మాట్లాడుకున్నది ఒక్క చోట భూమికుంటున్నాం అంతే. ఈ జూన్ నాటికి మన సమస్యలు పరిష్కారం కాలేదా? తెలంగాణ ఉద్యమకారుల పోరాటంలో మనకు ఆల్రెడీ పూర్తి స్థాయి కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా రిలే నిరాదీక్షలు మనం ఒకసారి రాష్ట్ర కమిటీ కూర్చొని మాట్లాడి అన్ని జిల్లాలలో కూడా రిలే నిరాదీక్షలు కానీ ప్రజా పోరాటాలు కూడా సిద్ధం కావాలని ఈ వేదిక నుండి పిలుపునిస్తున్నాను. ఎందుకంటే 6-7 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అలుపెరగని పోరాటం చేసింది. 69 ఉద్యమకారులు తొలిదశ ఉద్యమకారులు ఇప్పటికే పిట్టల్లాగా నేల రాలిపోయినారు. కనీసం గుర్తింపు కొనుక్కొని పరిస్థితి ఉన్నది. కనీసం వాళ్ళ మందులకు కూడా అవసరాలకు కూడా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి వాళ్ళు చాలా ఇప్పటికే పన్నుటాకులు నేల రాలిపోతున్నాయి. ఇంకెప్పుడు గుర్తింపునిస్తారు? నేనేమంటున్నా అంటే సమైక్య రాష్ట్రం నుంచి ఇయ్యాటి వరకు తెలంగాణ భూములు 100,000 ఎకరాలు ప్రతి జిల్లాలో అనేకాంతం అయిపోయినాయి. ఒక్కొక్క జిల్లాలో 100 ఎకరాలు చాలు ఆ ఉద్యమకారులు అందరికీ ఇవ్వడానికి. ఒక్క 250 గజాలు ఒక జిల్లాలో మా అంటే ఒక 5,000-4,000 మంది ఉంటారేమో. 100 ఎకరాలు ప్రతి జిల్లాలో అనేకాంతం అయిపోయినాయి కదా ప్రతి జిల్లాలో. అటువంటి జిల్లాలో కేవలం ఒక 100 ఎకరాలు ప్రభుత్వం కేటాయించి ఉద్యమకారులు కేటాయిస్తే వీళ్ళ పూర్తిగా దాదాపు 6-7 సంవత్సరం చేస్తున్న పోరాటానికి వాళ్ళకు కూడా ఒక సత్ఫలితాలు అంతాయి. మనం కూడా ఏమంటున్నాం అంటే ఉద్యమకారుల నుండి 6 దశాబ్దాలు కొట్లాడిన ఉద్యమకారులు రాజ్యాధికారంలో వాట అడగలే. కనీసం ఫండమెంటల్ రైటే రాజ్యాంగం ఇచ్చిన హక్కే అడుగుతున్నాం. ఏ ప్రభుత్వం అయినా కూడు గుడ్డ నీరు కల్పించాల్సిందే. మనం అడుగుతుంది కూడా రాజ్యాధికారంలోని భాగంగా ఉన్న ఫండమెంటల్ రైట్ని అడుగుతున్నాం. అరే నాయన కొట్లాడి తెలంగాణ సాధించుకున్న మా రాష్ట్రంలో గింత గుడి చేసుకుంటాం, గింత ఇల్లు జాగయ్యానే కొట్లాడుతాం. దానికి 6-7 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు కొత్తగా ఒక కొర్రీలు మొదలవుతున్నాయి. అందులో ఎఫ్ఐఆర్లు తర్వాత ఇంకేదో లేకపోతే ఇంకేదో పెడుతున్నారు. నిజంగా మీరు రాష్ట్రం కోసం జీవితాంతం కొట్లాడిన వ్యక్తులకు మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, నాటి పత్రికా ప్రకటనలు ఉన్నాయి, ఉద్యమ ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ ప్రామాణికంగా తీసుకోండి. కానీ కేవలం ఎఫ్ఐఆర్ల పేరుతో కొర్రీలు పెట్టి ఉద్యమకారుల నోట్లో మట్టి కొడదామంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఊకదని ఈ వేదికను డిమాండ్ చేస్తూ అర్హత గల ఉద్యమకారులందరికీ కూడా న్యాయం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చీమసేనన్న గారికి రమణన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన సమస్యల మీద రమణన్న గారే ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడింది ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని. అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై